వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ అమరావతి రాజధాని మీద కొంత కొత్త చర్చ మొదలైంది. ఎందుకనంటే అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని పార్లమెంట్ కు పంపించారు. పార్లమెంట్ లో కూడా అమరావతి రాజధాని అనేటువంటి బిల్లు మీద చర్చ జరిగింది. మనకు తెలుసు ఎంపీ మిథున్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ గా దాని మీద మాట్లాడటం జరిగింది. మేము బిల్లుకు వ్యతిరేకం కానీ అమరావతికి వ్యతిరేకం కాదు, వీళ్ళు తెచ్చిన ఈ ఫార్మాట్ బిల్లు అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాకౌట్ చేయడం కూడా జరిగింది. ఆయన చాలా డీటెయిల్డ్ గా అసలు అమరావతి పేరు పెట్టడం కాదు, మీరు ఏం చేశారు, రైతులకు ఏం చేశారని కూడా ఆయన పార్లమెంట్ లో చాలా స్ట్రాంగ్ గా నిలదీశారు. ఇక అసలు రాజధాని ఎక్కడ ఉండాలి అంటే ఇది రాజధాని గురించేనా నిజంగా, లేకపోతే ఎక్కడ ఓట్లు వస్తాయో అక్కడ రాజకీయ నిర్ణయాల కింద మారిపోతున్నాయా అనేటువంటిది. అమరావతి ఒకవైపు అయితే మావిగన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ప్రెస్ మీట్ లో ఒక ప్రతిపాదన చేశారు. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. బ్రహ్మాండమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి కారిడార్ కింద. అసలు ఈ రెండు మధ్య ఈ మావిగను ఈ అమరావతితో ఏదైనా సరే ఈ వాదనల మధ్య జరుగుతున్నటువంటిది అభివృద్ధి పోరాటమా లేకపోతే రాజకీయ పోరాటం అనేటువంటిది చూడాలి. ఇక క్యాపిటల్ పాలిటిక్స్ లో దాగి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ స్ట్రాటజీ ఏంటి అని చూస్తే మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు బెల్ట్ అనేటువంటిది మనం చెప్పుకున్నాము. ఇది భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, ఇది ఒక రాజకీయ శక్తి కేంద్రం అనమాట. ఆ ఏరియా అంతా కూడా అది చాలా సుమారు ఈ బెల్ట్ లో 20 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో వైఎస్ఆర్సీపీ గెలిచింది 17, టీడీపీ గెలిచింది 3, గన్నవరం టీడీపీ గెలిచింది, విజయవాడ ఈస్ట్ టీడీపీ గెలిచింది, గుంటూరు వెస్ట్ టీడీపీ గెలిచింది, మిగతా అన్ని కూడా వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ కోర్టు ఈ మావిగన్ బెల్ట్ కోసం సరిచేసినటువంటి జాబితా ఏంటి అని అంటే గన్నవరం వల్లభనేని వంశీ టీడీపీ. ఇది యాక్చువల్ గా 2019 ఎన్నికల డేటా చూసుకుంటే 2019 ఎన్నికల డేటా ప్రకారం ఈ మావిగన్ ఏరియాలో ఉన్నటువంటి ఆ బెల్ట్ లో ఉన్నటువంటి మన నియోజకవర్గాలు తీసుకుంటే గన్నవరం అప్పుడు టీడీపీ నుంచి వల్లభనేని వంశీ గెలిచి ఆయన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. 2019 డేటా ఇది. పెడన జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ, మచిలీపట్నం పేర్ని వెంకటరామయ్య వైఎస్ఆర్సీపీ, అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు వైఎస్ఆర్సీపీ, పామర్రు కైలే అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ, పెనమలూరు కులుసు పార్థసారథి వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఆయన మళ్ళీ టీడీపీలోకి వెళ్లారు. విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు వైఎస్ఆర్సీపీ, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ టీడీపీ, మైలవరం వసంత కృష్ణప్రసాద్ వైఎస్ఆర్సీపీ, ఆయన మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వెళ్లారు. నందిగామ మొండితోక జగన్మోహన్ రావు వైఎస్ఆర్సీపీ, జగ్గయ్యపేట సామినేని ఉదయభవన్ వైఎస్ఆర్సీపీ. ఇక గుంటూరు ఏరియాకు వస్తే మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ, తాడికొండ ఉండవల్లి శ్రీదేవి వైఎస్ఆర్సీపీ, గుంటూరు ఈస్ట్ ముస్తఫా షేక్ వైఎస్ఆర్సీపీ, గుంటూరు వెస్ట్ మద్దాలి గిరిధర్ రావు టీడీపీ. గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీకి దగ్గరయ్యారు. కానీ 2019 ఎన్నికల ప్రకారం అది టీడీపీ సీటే. తెనాలి కిలారి వెంకటరోసయ్య వైఎస్ఆర్సీపీ, పత్తిపాడు మేకతోడు సుచరిత వైఎస్ఆర్సీపీ, పెదకూరపాడు నంబూరు శంకర్రావు వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ ఈ గుంటూరు ఏరియాలో 17, టీడీపీ 3 గెలవడం జరిగింది. ఆ 3 టీడీపీ సీట్లు గన్నవరం, విజయవాడ ఈస్ట్ వెస్ట్, విజయవాడ ఈస్ట్, గుంటూరు వెస్ట్. సో అప్పట్లో 2019లో జగన్ కి ఈ బెల్ట్ లో భారీ రాజకీయ బలం ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అమరావతిని ఛాలెంజ్ చేయటం జగన్మోహన్ రెడ్డి గారి అప్రోచా, లేకపోతే రీజనల్ బ్యాలెన్స్ అనేటువంటి నెరేటివ్ ని తీసుకురావటమా, లేకపోతే ఇప్పుడు మావిగన్ లాంటి ప్రతిపాదనలు వీటి యొక్క లక్ష్యం ఏంటి అని చూస్తే బలమైన ప్రాంతాన్ని కన్సాలిడేట్ చేయటం అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు 2019లో వచ్చినటువంటి రిజల్ట్స్ ఆధారంగా చూస్తే ఆయన వ్యూహం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక చంద్రబాబు నాయుడు గారి వ్యూహం అయితే అమరావతి తన డ్రీమ్ క్యాపిటల్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయటం, ఫార్మర్స్ సాక్రిఫైస్ మోడల్, కంటిన్యూటీ ఆఫ్ నేరేటివ్. ఇక ఆయన స్ట్రాటజీ ఏంటంటే ఆల్రెడీ స్టార్టెడ్ డెవలప్మెంట్ ని ప్రొటెక్ట్ చేయటం. మేము స్టార్ట్ చేసాం, డెవలప్మెంట్ చేస్తున్నాం అని, బట్ వాస్తవానికి అక్కడ ఫీల్డ్ ఎంత అవుతుంది డెవలప్మెంట్ అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఇక మావిగన్ రియాలిటీ ఏంటి అని అంటే అర్బన్ ప్లస్ రూరల్ మిక్సింగ్ అనేటువంటిది ఇది ఒక మంచి కాంబినేషన్ అవుతుంది. డైరెక్ట్ క్యాపిటల్ బెనిఫిట్ అనేటువంటిది లేదు, కానీ పాపులేషన్ ఎక్కువ అవుతుంది. సో అమరావతి రియాలిటీ ఏంటంటే లిమిటెడ్ ప్రాంతం, ల్యాండ్ పూలింగ్ చేసిన రైతులు, డైరెక్ట్ స్టేక్ ఉంది వాళ్ళ అంటే ఎక్కువ అక్కడ భూములు ఇచ్చిన రైతుల యొక్క ప్రయోజనాలు అనేటువంటివి ఎక్కువ పరిగణనలోకి వస్తున్నాయి. ఇక అమరావతి 5 సీట్స్, మావిగన్ 20 సీట్స్. అంటే ఈ ఎక్కువ సీట్లు ఎక్కడ ఉన్నాయో
అక్కడ ఈ రాజకీయమైనటువంటి ఇది జరుగుతుంది. అమరావతి ప్రకటించినా కూడా ఆ ప్రాంతం బయట వాళ్ళంతా కూడా జగన్కి ఓటేశారు 2019లో. బెనిఫిట్ లోకల్, తర్వాత ఓటింగ్ స్టేట్ వైడ్. ఇక అమరావతిలో తీసుకుంటే ఎమోషనల్ నేరేటివ్ ఏంటి అని అంటే రైతుల త్యాగం, న్యాయం చేయాలి, అందరికీ సమాన అభివృద్ధి. మావిగన్ అనేటువంటి దాంట్లో అందరికీ సమాన అభివృద్ధి, ఒక ప్రాంతానికి మాత్రమే కాదు అనేటువంటిది మావిగన్ ప్రతిపాదనలో మనకి కల్పిస్తుంది. ఇక పాలసీ వర్సెస్ పాలిటిక్స్ చూసుకుంటే ఇది ప్యూర్ పాలసీ కాదు, ప్యూర్ పాలిటిక్స్ కూడా కాదు అనేటువంటిది ఒక వాదన. ఇక రాజకీయ పార్టీలు నేరేటివ్ బిల్డ్ చేసుకునేటువంటి నాయకులు అసలు ఎవరు నష్టపోతున్నారు అంటే మొత్తంగా చూసుకుంటే సామాన్య ప్రజలు నష్టపోతున్నారు అని చెప్పాలి. అమరావతి పూర్తిగా వస్తుందా, మావిగన్ నిజంగా వస్తుందా, లేకపోతే ఇది ఎన్నికల వరకు మాత్రమేనా ఈ ప్రతిపాదనలు, లేదంటే ఈ నినాదాలు ఇవన్నీ అనేటువంటిది. ఇక కొత్త రాజకీయ సమీకరణాలు చూసుకుంటే అలయన్సెస్ మార్పులు, అర్బన్ వర్సెస్ రూరల్ డివైడ్, ఇవన్నీ కూడా వీటికి యాడ్ అయ్యేటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని కూడా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో క్యాపిటల్ డిబేట్ అనేటువంటిది నడుస్తూనే ఉంది. సో దీని మీద మరి ఫైనల్గా ఎక్కడ ఉండాలి అనే ప్రశ్న రకరకాలుగా మారిపోతుంది. ఎక్కువ ఎక్కడ ఓట్లు ఉన్నాయో అక్కడ రాజకీయం తిరుగుతుందా? ఇక అమరావతి అనేటువంటిది ఒక భావోద్వేగము, మావిగన్ అనేటువంటిది ఒక రాజకీయ సమీకరణము అనేలాగా దీన్ని చూడాల్సి వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.